హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ యాదవ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం చిక్కుడుకాయతో ఇలా కొత్తగా ట్రై చేయండి. చిక్కుడుకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా ట్రై చేశారంటే మీరు ఇంకెప్పుడు చిక్కుడుకాయ తెచ్చినా ఇదే విధంగా చేయమంటారు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. గొంతు మారిందండి కొంచెం కోల్డ్ మాట, అందువల్ల కొంచెం గొంతు తేడాగా ఉంది. అంతే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు చిక్కుడుకాయ ఫ్రైకి ముందుగా ఏం చేయాలంటే మనం చిక్కుడుకాయలు ఈ విధంగా బాగా చేసేసుకోవాలన్నమాట. మనకి పీల్ ఉంటుంది కదండి పైన పీస్ కింద, దాన్ని తీసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను నేనైతేని. దీన్ని మనం ఆవిరి మీద ఉడికించాలన్నమాట. నేను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి కొన్ని వాటర్ వేసానండి. దానిపైన ఇలా చిల్లులు గిన్నె పెట్టాను. దానిలో ఈ చిక్కుడుకాయలు వేసేసుకోవాలన్నమాట. వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలండి. నీటిలో ఉడికింటారు కదా, అలా కాకుండా ఇలా ఆవిరి మీదే ఉడికించాలన్నమాట. అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. చూడండి, దీనిపైన మూత పెట్టేసి కాసేపు ఉడికించేసుకుందాం. ఈలోపు ఇవి ఉడుకుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిక్సీ జార్ తీసుకున్నానండి నేను. అందులోకి పెద్ద టీ స్పూన్లు 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. గరిటతో వేస్తున్నానండి నేను, చిన్న గరిట పట్టిది. దాంతో 2 గరిటెలు వేసాను. అలాగే పుట్నాల పప్పు అండి. ఈ వేరుశెనగ గుళ్ళు వేయించి పెట్టుకున్నటువంటి వేరుశెనగ గుళ్ళు, అలాగే ఒక గరిటె పుట్నాల పప్పు అండి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగానే పట్టుకోండి, మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగానే పట్టుకోవాలి. అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి అన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు చిక్కుడుకాయలు ఉడికినాయో లేదో చూద్దామండి. చూడండి, ఆవిరి మీద ఉడికించేసుకున్నాం కదా, ఇలా ఉడికిపోతే సరిపోతాయి అన్నమాట. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టానండి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ అన్నమాట. 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి ఆయిల్ అన్నది. ఈ ఆయిల్ అన్నది హీట్ అవ్వాలి. ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వీటిని ఒకసారి ఫ్రై అవనిద్దాం. కాస్త ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, వేగాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా ఒకసారి ఫ్రై అవ్వాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి నేను. అవి కూడా వేసేసుకుని అవి కాస్త వేగిన తర్వాత ఒక ఆనియన్ అన్నది కట్ చేసుకున్నాను. మీడియం సైజు ఆనియన్ అన్నది ఒకటి వేసానండి. అది బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్ బాగా వేగిపోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయ, వాటిని వేసేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. బాగా వేగాలన్నమాట ఇవి కూడా. ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఇందులోనే కొద్దిగా కారం, నేను 1/2 టీ స్పూన్ వేసానండి కారం అన్నది. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. 1 నిమిషం పాటు అలా వేయించేసుకోవాలన్నమాట. ఉప్పు కారం అన్నది చిక్కుడుకాయలు పట్టేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుని ఇందులో నేను పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి వేస్తున్నాను కొద్దిగా. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. దీన్ని మనం ముందు మిక్సీ పట్టుకున్నాం కదండి, వేరుశెనగ గుళ్ళు అలాగే పుట్నాల పప్పు కలిపి మిక్సీ పట్టాం కదా, దానిని వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి. 2 నిమిషాలు వేగితే సరిపోతుంది అన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ చిక్కుడుకాయకి పట్టేంత వరకు వేయించుకోవాలంటే. సిమ్లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేయాలండి.
మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగున మాడిపోతుంది అన్నమాట. కాబట్టి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకుందాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంక రెడీ అయిపోయింది. త్వరగా అయిపోతుందండి ఫ్రై అన్నది. ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట. త్వరగానే అయిపోతుంది. చూసారా కలిపేసుకున్నాం కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది వేడివేడిగా చిక్కుడుకాయ ఫ్రై అన్నది రెడీ అయిపోయిందండి. ఇంకా మనం లంచ్ బాక్స్లో పెట్టేసుకోవడమే పిల్లలకి. ఈ విధంగా ట్రై చేయండి. చిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. అంత కమ్మగా ఉంటుంది కర్రీ అన్నది. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అన్నది మరి కొంతమందికి రీచ్ అవుతుందండి. కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.